అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు చేశారు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు అన్నారు. ఉద్యోగాలు వస్తాయి, నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. టైం లేదు, చాలా మళ్ళీ ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన ఈ పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుకు సాగాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. డబల్ ఇంజిన్ కలిస్తే పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే ముగ్గురం కలిసిన తర్వాత ఈ పవరే వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకే ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గానికి అనకాపల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని అందరికీ చేస్తున్నా. ఒక వెనుకబడ నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి. అటు పార్లమెంట్ కి రమేష్ ఉండాలి, పాయకరావుపేట అసెంబ్లీకి తగిన అభ్యర్థిని అనిత. ఏం తమ్ముళ్ళు అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. మేము ఆశీర్వదిస్తాం, అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని. పవనన్నే పూరించిన సమరానికి శంఖం కోసం
శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతుల, సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం నీకు చెప్పాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక. అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటరానితనాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ కుంభకోణాలు పోవాలంటే ఎవరు రావాలి? నమ్మకం ఉందా మీకు? ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కుంభకోణాలు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదే మరి బీజేపీ ఎన్డీఏ పార్టీ సభ్యులు కలిసి ఒక మోడీ సంకల్ప పత్రాన్ని ఒకటి ఇచ్చారు, ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో చూస్తే మనం ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సార్ 10 ఇద్దామని. నేనన్నా ఓకే అన్నాను. ఇప్పుడు మేము ఇచ్చే కార్యక్రమాలు, కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు రెండు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మన సూపర్ 6 లో కూడా ఇవే ఉన్నాయి. ఒక పక్క మనం అన్నాం మహాలక్ష్మి అన్నాం. ఈరోజు వాళ్ళు ఇచ్చే దాంట్లో నారీ శక్తి అన్నారు. ఈ రెండు కలుపుతాం. కలిపిన తర్వాత మనం ఆడబిడ్డ అనేది ఏమన్నా మీకు ఒకటి హామీ ఇస్తున్నా, నెలకు 1500 రూపాయలు ఒక్కొక్కరికి. ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ పేరుతో మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి ఇది కాకుండా తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000. జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎంతమంది ఉన్నా ఇస్తామని, ఒకరికే ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇద్దరుంటే 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 కూడా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలు కానీ ఇస్తున్నా. దీపం ఆ రోజు నేనే పెట్టాను. మా ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఇబ్బంది రాకూడదని దీపం ద్వారా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. మొత్తం పాయకరాపేట ఊట్ చేశారు. ఏమి మిగిలిందాలని వెళ్తున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పారాచూట్ వేసుకొని వచ్చాడు ఇక్కడికి. ఎక్కడి నుంచో వచ్చాడు. అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చెత్త, ఇక్కడ బంగారం. ఇక్కడ చెత్త ఎక్కడ పోయిందో నాకే తెలియదైతే. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఇక్కడ ఇవి కాకుండా నక్కపల్లిలో ఏపీఐసి 8,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు నేనున్నప్పుడు. ఇప్పుడు ఆమె ఇస్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తా, పెట్రో కెమికల్ కారిడార్ కూడా 6 ప్రణాళిక తయారు చేశాం. అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈ పిల్లలు ఎక్కడికో పోవక్కర్లేదు. ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితులు, ఈ భూమిలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. ఇప్పుడే రమేష్ గారు చెప్పారు, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఒక హబ్ గా తయారు చేస్తాం. దానికి కూడా ముందుకు పోతాం. 150 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం. అప్పట్లోనే ఈ పనులని పూర్తి చేయడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయకుండా మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. మళ్లీ డబ్బులు ఇచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 18 గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు.
ఇబ్బందులు ఉన్నాయి. మినీ హార్బర్ కావాలి, రెసిడెన్స్ స్కూల్ కావాలి, ఎన్ఏఓపి కూడా నిర్వాస సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేస్తాం. ఇంకో పక్క పాయకరాపేట మండలంలో అంబేద్కర్ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిరుపయోగంగా ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని డివోషన్ హబ్ గా తయారు చేయాలన్నారు. అది కూడా చేస్తాం. వరాహ నది పైన గ్రోయన్స్ అభివృద్ధి చేయమన్నారు. అది కూడా చేస్తాను. ఏటి గొప్పక తాండవ షుగర్ ఫ్యాక్టరీలో హామీ నిలబెట్టుకోవాలి. తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడ ఇప్పుడే తమలపాకులతో పెద్ద గార్లెండ్ తయారు చేసి నాకు స్వాగతం పలికారు. తమలపాకుల పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక సమర్థుడు సీఎం రమేష్, నేను ఎరిగిన వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఢిల్లీ తెలిసిన వ్యక్తి. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్లు పడుతుంది. రమేష్ కి 12 సంవత్సరాల అనుభవం ఉంది. కేంద్ర నాయకులతో సంబంధం ఉంది. కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్, ఎన్డీఏ అభ్యర్థి రమేష్. ఏం తమ్ముళ్ళు హుషారుగా